అర్థమవుతుందా? అంతేగాని ఏదో ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాము, ఆ వాక్యం చెప్పారు, చాలా బాగా చెప్పారు, విన్నాము, అంత మట్టికే ఉన్నామనుకోండి, ఏమీ ప్రయోజనం కూడా ఉండదు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదంతా కూడా వ్యర్థమే. వీళ్ళందరూ కూడా నన్ను వ్యర్థంగానే ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా ఆరాధించినప్పుడు దానివల్ల ఏమన్నా మనకు ప్రయోజనం ఉండిద్దంటారా? ఉండదు. కాబట్టి వ్యర్థంగా మనం యేసుప్రభుని ఆరాధించే వారిగా ఉండకూడదు. ఏంటి మనుషులు కల్పించిన కట్టడలు, ఏంటి విధులు అంటే మీ అందరికీ తెలిసింది, అవునా? చెప్పగానే చెప్పాడు వాస్తులు అని. ఏంటి వాస్తులు? ఈ కిటికీ ఇటు ఉండకూడదు, ఆ కిటికీ అటు ఉండకూడదు అని మాట్లాడు. లేకపోలేదు, పోనీ అవి వాటితో మనకు అవసరం లేదు. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఎలాంటివి అంటే, సపోజ్ ఈరోజు నేను ఒక చాటుకి వెళ్ళాలి, ఒక ప్రాంతానికి వెళ్ళాలైతే ఇప్పుడు ఆశ్రమం గారు ఉన్నారు, ఈ అమ్మాయి నాకు ఎదురు రావాలి. ఈ అమ్మాయి నాకు ఎదురు వస్తే ఏమైంది చెప్పండి? ఏమైతే ఏమీ కాదు. ఆ అమ్మాయి తర్వాత ఇంకెంతమంది నాకు ఎదురు రావాలో, అంతే కదండి. అంతేనా కాదా? వాస్తవం అయితే అంతేనా కాదా? నిజం మాట్లాడుకుంటే అంతే. నెలపడుపు వచ్చింది, మా అమ్మ అయితే నాకు డబ్బులు ఇచ్చి మరి నా ముఖం చూసింది. అర్థమవుతుందా? ఏమన్నా వచ్చిందా? ముఖం చూస్తే పరిస్థితులు మారే పని అయితే, ఎవరు చక్కగా ధనవంతులు ఉన్నారో వాళ్ళని అవసరం కొంచెం ఖర్చు పెట్టుకుని, అయ్యా మా దగ్గరికి రాని పిలిపించుకొని ఆయన ముఖం చూద్దాం, మన తలరాతలు మారతాయి అంటే. కానీ మారతీయా? ఎవరో పాపం ఓ సహోదరుడు ఇంట్లో సరుకులు కట్టించుకుని వెళ్తున్నాడు, ఆ కుంకుమ ప్యాకెట్కి బెజ్జం పడి దారిలో పడింది. దాన్ని దాటగలుగుతాం మనం? పాపం ఎండాకాలం కదా, చలవ చేసేదని నిమ్మకాయలు తీసుకెళ్తున్నాడు, అది బెజ్జం పడి ఉన్నాడు, రాలిపోయినాయి అనుకో, దాన్ని దాటగలుగుతామా? మిరపకాయ ఉందనుకో దాటగలుగుతామా? ఉల్లిపాయ ఉందనుకో దాటగలుగుతామా? ఎందుకని? కానీ అవన్నీ తెచ్చుకొని ఇంట్లో వండుకొని తినమంటే హాయిగా తింటాం కదండి. అంటే నిజమైన విశ్వాసి ఓ క్రైస్తవుడు వీటికి కూడా భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఒకవేళ అవి చాతబడి చేసినవైనా సరే మనకే మాత్రం హాని చేయలేవు. ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్నారులే కానీ వారిలో లేనిదే విశ్వాసం. మేము యేసుప్రభు విశ్వాసులమయ్యా అంటారు, కానీ యేసుప్రభు అంటే విశ్వాసం ఉన్న వాళ్ళైతే వీటిని అసలు పాటించరు, వీటిని నమ్మనక్కరలేదు. అవి మనకే మాత్రం కూడా హాని చెయ్యవు. చేస్తే చెప్పండి, ఏమి చేయవు. మీరు చేస్తే అనుకుంటే తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మీరు ఏదనుకుంటారో అదే జరిగిద్దని యేసుప్రభు చెప్పకనే చెప్పాడు. అంతేనా కదా? ఎదురు గొలియాత్ గారు నిల్చున్నాడు, వాడు నన్ను ఏం చేస్తాడని ఒడిశాలు తీసుకొని తిప్పి కొట్టాడు అనుకో, చనిపోతాడు. అంతేనే కదా? వామోయుడు మమ్మల్ని ఏదో చేస్తాడరా అని అనుకుంటే అక్కడే కూర్చుంటారు. అంతేనే కదా? మన ఎదుటి ఏమున్నా సరే మనతో ఉన్నవాడు వాటన్నిటికంటే శక్తిమంతుడు గనక మనం దేనికి భయపడనక్కర లేదు. విశ్వాసులుగానే ఉండండి, నిజమైన విశ్వాసులుగా ఉండండి. పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉంటే నీకు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆచారబద్ధంగా యేసు ప్రభువును మీరు ఆరాధించేవారైతే ఏమి ప్రయోజనము? ఏందన్నా మరి ఇన్ని రోజులు మేము వ్యర్థంగానే ప్రయాసపడ్డామంటే వ్యర్థంగానే పడ్డట్టే ఉండిద్ది. అర్థమవుతుందా? పల్లెటూరులో మనం చూస్తే కొట్టే పంపులు ఉంటాయి, చేపంపులు తెలుసా? ఇట్లా కొట్టుడు పంపులు ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు ఆ కొట్టుడు పంపు దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళి ఒక బిందె తీసుకెళ్ళి, ఆ బిందెకి ఏం లేదు, ఒక 2 నీళ్ళు మందం బెజ్జం ఉందంతే, ఆ ఒక్క బెజ్జాన్ని ముయ్యకుండా తీసుకెళ్ళారు అనుకోండి, పొద్దున్నుంచి సాయంత్రం కొట్టండి, ఏమైనా నిండిద్దా? ఒకవేళ నిండినట్టుండి ఆ బొంగు నువ్వు తీసుకొని వచ్చేలేక ఇంటికి వచ్చేలేక ఒక బొట్టు కూడా దాంట్లో బొండవు. కారణం ఏంటి? బెజ్జం. రావాల్సిన స్థలానికే వెళ్ళి, ఇప్పుడు రావాల్సిన స్థలం ఏంటి? దేవుని సన్నిధి. అక్కడికే వెళ్తున్నారు. పొందవలసిన దీవెనలు పొందుకోబోవడానికి కారణాలు ఏంటి అంటే ఆ బెజ్జాలు పొడుచుకోక. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను కదా, ఇవి లోపాలు, మనలో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా. ఓ నిజమైన క్రైస్తవుడు ఇవన్నీ పాటించాల్సిన అవసరము